ఇంట్లో కృష్ణమూర్తిని పెట్టుకుని ఆయనతో మానసికంగా ఒక అనుబంధం పెట్టుకుని మీరందరూ స్నానం చేసినప్పుడు ఆయనకి కూడా స్నానం చేసినట్టు తడిగుడ్డ అట్టుకొచ్చి తుడిచేసి ఆయనకు పట్టుపంచ కట్టేసి భలే ఉన్నావు కృష్ణయ్య అని ఇలా బుగ్గలు ముద్దెట్టుకుని ఇన్ని పాలు అక్కడ పెట్టారనుకోండి, అంతే ఆయన స్వీకరిస్తాడు. అమ్మ అయిపోయావు ఆ క్షణంలో నువ్వు. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అంటే, తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే, మోక్షం వస్తుందని పోతన గారు అనలేదు. వాళ్ళు వెళ్ళే స్థితి నేను చెప్పలేను అన్నారు. అంటే ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోతారో చూడండి. ఇంట్లో కృష్ణమూర్తిని పెట్టుకుని ఆయనతో మానసికంగా ఒక అనుబంధం పెట్టుకుని మీరందరూ స్నానం చేసినప్పుడు ఆయనకి కూడా స్నానం చేసినట్టు తడిగుడ్డ అట్టుకొచ్చి తుడిచేసి ఆయనకు పట్టుపంచ కట్టేసి భలే ఉన్నావు కృష్ణయ్య అని ఇలా బుగ్గలు ముద్దెట్టుకుని ఇన్ని పాలు అక్కడ పెట్టారనుకోండి, అంతే ఆయన స్వీకరిస్తాడు. అమ్మ అయిపోయావు ఆ క్షణంలో నువ్వు. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అంటే, తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే, మోక్షం వస్తుందని పోతన గారు అనలేదు. వాళ్ళు వెళ్ళే స్థితి నేను చెప్పలేను అన్నారు. అంటే ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోతారో చూడండి. ఇంట్లో కృష్ణమూర్తిని పెట్టుకుని ఆయనతో మానసికంగా ఒక అనుబంధం పెట్టుకుని మీరందరూ స్నానం చేసినప్పుడు ఆయనకి కూడా స్నానం చేసినట్టు తడిగుడ్డ అట్టుకొచ్చి తుడిచేసి ఆయనకు పట్టుపంచ కట్టేసి